ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సుబ్రహ్మణ్యాయ శేషాయ శాంతాయ శివమూర్తయే బ్రహ్మాండవాహ దేహాయ నాగరాజాయ తే నమః అన్నాం. ఏమిటంటే ఈ వారం మనకి మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 7వ తారీఖు వరకు మధ్యలో 4వ తారీఖు నాడు ఒక గ్రహణం ఉన్నదండి. ఈ గ్రహణం సింహరాశి వారికి అంటే పుబ్బా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది. చంద్రగ్రహణం 3:19 మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:42 వరకు ఉంటుంది. అయితే ఈ సమయం మనకి జపాలు తపస్సు చాలా ఎక్కువ చేసుకునే వాళ్ళు 3:19 స్నానం చేసి వాళ్ళు 4 గంటల పాటు కూర్చుని హాయిగా జపం చేసుకోవచ్చు. అంటే లలితా సహస్రం, విష్ణు సహస్రం, ఇలా ఆధ్యాత్మికమైన స్తోత్రాలు అన్నీ మనకు వచ్చినవన్నీ చదువుకోవచ్చు. లేదా అంతసేపు కూర్చోవడం కుదరని వాళ్ళు కనీసం 6 గంటల సూర్యుడు అస్తమించిన తర్వాత, చంద్రుడు కదండి రాత్రి కనపడతాడు, పగలు కనపడు కదా, మనకి సాయంత్రం 6 గంటల నుంచి 6:42 వరకు కనపడతాడు. అంటే 6 గంటలకి స్నానం చేసి అప్పుడు కూర్చొని జపం చేసుకుని మళ్ళీ 6:42కి విడుపు స్నానం చేయొచ్చు. అయితే ఏదైనా గ్రహణానికి మనకు ముందరే బాల వయో వృద్ధులకి ఏదైనా స్వల్పమైన ఆహారం తినడం, మిగిలిన వాళ్ళకి గ్రహణం అయిన తర్వాత స్నానం చేసి వంట వండుకుని భోజనం చేయడం మంచిది. ఎంచేత గ్రహణ సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయనుకోండి, గర్భిణీ స్త్రీలు కదలకుండా ఉండడం, ఇటువంటివన్నీ చేయాలి. ఎంచేత ఆ సమయంలో ఉన్నటువంటి రేసెస్ పెద్దగా అనుకూలంగా ఉండవట. ఆ రేసెస్ ఎక్కడ పడితే అక్కడ పదార్థాల మీద పడినా అవి పదార్థాలు పాడవుతాయి. ఇలా వేటి మీద పడినా కూడా వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ ప్రభావం తగ్గించడానికి మన పూర్వీకులు ఏం చేశారో తెలుసా? చక్కగా మనకి బరిహిస్సు అని ఒకటి పెట్టారు. ఈ బరిహిస్సు ఉన్న చోటకి ఈ రేసెస్ పడవట. సైన్సు మన వాళ్ళు ఏం చేసినా, ఒక పూర్వీకులు ఏది చేసినా మనకు ఉపయోగపడేది ఆరోగ్య సూత్రాలని చేసేవారు. అది చేదస్తం కాదు. ఆ యొక్క బరిహిస్సు వేసుకుంటే ఆ కిరణాల వలన పడేటువంటి చెడు రేసెస్ అక్కడికి వ్యాప్తి చెందవు. అందుగురించినే యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు అగ్నిగుండం చుట్టూ కూడా ఈ బరిహిస్ వేస్తారు. ఇంకా విచిత్రమైన విషయం తెలుసా? పెళ్లి కూతురి పెళ్లి టైంలో ఈ యొక్క బరిహిస్సుతో తయారు చేయబడిన తాడు కడతారు. ఎందుగురించని ఏమి ఆమెను వ్యాపించకుండా ఉండడానికి. అంచేతనే వాళ్ళకి ఏ విధమైన అనారోగ్యాలు రావు. ఈ విధంగా మనకి కొన్ని నియమాలు అనేవి గ్రహణ సమయంలో పాటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేత ఇష్టం వచ్చినట్టు తింటే ఏమవుతుందంటే తర్వాత ఇబ్బంది కలుగుతుంది. అంచేత సూత్రాలను పాటించడం, ముఖ్యంగా గ్రహణం అయిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా కడుక్కుని చక్కగా వంట వండుకుని పదార్థాలు భుజించడం చాలా శ్రేష్టం. ఊరగాయలు లాంటి అటువంటి వాటికి ఇవి బరిహస్సు ఉపయోగించేవారనమాట. ఈ విధంగా ఈ సింహరాశి వారు మాత్రం ఈ గ్రహణం చూడకూడదు. ఈ పుబ్బా నక్షత్రం వారు చంద్రబింబాన్ని మరుసటి రోజు ఒక ఘృతపాత్రలో వేసి బియ్యంతో కూడి దానం చేయడం చాలా మంచిది. అంచేత మనం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ సమయాన్ని వినియోగించేసుకుంటూ ఆధ్యాత్మికమైన చింతన ద్వారా చేస్తే, గ్రహణ సమయంలో ఏ జపం చేస్తే అది 1000 రెట్లు ఫలితం ఇస్తుంది అన్నారు. అంచేత నదీ స్నానం చాలా శ్రేష్టమైనది. చేత ఈ గ్రహణాన్ని మనం ఎప్పుడు కూడా వినియోగించుకోవాలి. ఇటువంటి గ్రహణాన్ని మనం వినియోగించుకోవాలి. తప్పకుండా గ్రహణం యొక్క ఫలం మంచి ఫలం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఉండండి, వినియోగించేసుకోండి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చంద్రబలం అనుకూలంగా ఉండడం ద్వారా, అంటే చంద్రుడు మీకు తప్పనిసరిగా 6వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉండడం ద్వారా వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు కాస్త ప్రోత్సాహకరంగా ఉంటాయి. అంటే వారాంతం పెద్దగా యోగించే అవకాశం లేదు. ఏదైనప్పటికీ యోగం అంతా కూడా వార ప్రారంభంలోనే ఉంటుంది. గ్రహాలన్నీ కూడా మీలోనే ఉన్నాయి. శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. శుక్రుడు శని వీరంతా ద్వితీయంలో ఉన్నారు. లగ్న రాశిలోనే రాహువు, బుధుడు, కుజుడు
ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఏంటి అంటే ఆర్థిక ప్రోత్సాహం బాగానే ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి క్రయ విక్రయాదులు పనులు జరిగేటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగులకు అవకాశాలు తక్కువ ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగపరమైన వారికి కూడా పదోన్నతులు కూడా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహాది శుభ ప్రయత్నాలు, భూగృహ క్రయ విక్రయాదులు ఇవి ఉన్నాయే, అవి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారాత్మకంగా చూస్తారా, కాస్తంతో వారాంతం శుక్ర శనివారం కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చేత మొత్తం మీద ఈ కుంభరాశి వారు ఈ వారం జాగ్రత్తగా కాలక్షేపం చేసి ముందుకు వెళ్ళడమే మంచిది. అందుచేత ప్రతి ఒక్కరు కుంభరాశి వారు జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. మరి సంఖ్యల్లో 8 రంగుల్లో లైట్ బ్లూ వాడండి. ఆరాధనలో అమ్మవారిని వాడండి. శని భగవానుడిని బాగా పూజించండి. శని స్తోత్రాన్ని బాగా చెయ్యండి. ఏదైనా చెయ్యాలనుకుంటే సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు ఎక్కువగా వాడుతూ ఉండండి. విజయం సంప్రాప్తమవుతుంది. రెండోది ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా మీకు విశేషమైన ఫలితం ఇస్తుంది.